ఈరోజు గొడ్డల పార్టీ వాళ్ళు, జగన్ మనుషులు 2 ఏళ్ళు వెన్నుపోటని ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు జగన్ గారు. ఎందుచేతనంటే వెన్నుపోటైనా, గొడ్డల పోటైనా మీ దగ్గర నుంచే పుట్టింది. మీరు సాక్షాత్తు మీ తల్లికి, మీ చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారు ఆస్తుల విషయాల్లో. గౌరవాధ్యక్షురాలుగా పెట్టుకున్నారు మీ పార్టీకి అవసరమైనప్పుడు విజయమ్మని. మళ్ళీ మీకు అవసరం లేనప్పుడు ఆ పదవి నుంచి విజయమ్మని తీసేశారు. ఆవిడని దూరంగా పెట్టారు. మీ చెల్లెల్ని నీ ఆస్తుల కోసం, నీ ఆస్తుల విషయాల కోసం ఆవిడని వేరే పార్టీకి బయటికి గెంటేశావు. అసలు వెన్నుపోటు అనేది ఎవరి దగ్గర? ఈ దగ్గరే జనం నేర్చుకోవాలి. వెన్నుపోటు అంటే ఏ విధంగా ఉంటుంది? ఈవేళ మహిళా లోకాన్ని, మహిళకి ఏ సందేశం ఇచ్చావు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి మహిళా లోకాన్ని, తల్లిని కానీ చెల్లిని కానీ పక్కకు గెంటేసినా పర్వాలేదు అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చావు. దీన్ని అసలు ఎవరు నమ్ముతారు? మహిళా లోకం ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? మేము వేళ 2 ఏళ్ళైనా ఇచ్చిన మాట ప్రకారం 100కి 90% అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి అమలు చేస్తుంది. ఎక్కడా కూడా ధైర్యంగా తిరిగే అవకాశం ఉంది మాకు. ఈవేళ నువ్వు ఈ రకం కార్యక్రమాలు చేస్తున్నావు, ఈ రకంగా కార్యక్రమాలు తీసుకున్నావు, పార్టీ నడిపే వ్యక్తి ఈ రకంగా ఉంటే రాబోయే కాలంలో నీ దగ్గర ఉన్న నలుగురు కూడా నీ దగ్గర ఉండరు. ఈ చేత నువ్వు పార్టీ మూసేయవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు మళ్ళీ బెంగళూరు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో నువ్వు కాలక్షేపం చేయలేవు. నువ్వు ఉన్నదంతా కేవలం డబ్బు 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 అనే దాంతోనే నీ పరిపాలన చేసావు. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి యొక్క ఆస్తులు నీకు రాసేసినా కూడా నీ కోరిక తీరదు. డబ్బు మీద అంత వ్యామోహం గల వ్యక్తి. మరి నువ్వు అసలు ఏ రకంగా పుట్టావో జగన్ గారు మాకు తెలియదు. అంచేత మమ్మల్ని 2 ఏళ్ళు వెన్నుపోటని అనడం ఎంతవరకు సమంజసంగా లేదు. ఆ మాటను విరమించుకో. నువ్వు రాజకీయ పార్టీని నడపాలంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడు, ప్రజా సమస్యల మీద పోరాడు. ఈవేళ నీ తల్లికి, నీ చెల్లికి న్యాయం చేయి. మీ నాన్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఎంఈఓ ఉందో ఆ రోజు నలుగురు మనవాళ్ళకి మనవరాళ్ళకి పంచుకోవాలని మీ నాన్న చెప్పాడు. అది నీ వ్యక్తిగతమైనా కూడా సమాజంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, పార్టీని నడుపుతున్నావు. మరి నీ చెల్లెలికి అంత ద్రోహం చేసేసి దేశంలో ఉన్న వాళ్ళందరూ నీ మేనల్లుడు అన్నావు. నీ సొంత మేనల్ని ఆశీర్వదించలేకపోయావు, సొంత మేనల్లుడి పెళ్ళికి వెళ్ళలేకపోయావు జగన్ గారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంచేత నువ్వు మా పార్టీని విమర్శించే స్థాయి కానీ, లేకపోతే నీకు అంత గొప్ప విషయాలు కానీ మా పార్టీ అవకాశం ఇవ్వదు. ఈవేళ ప్రజలకు జవాబుదారిగా, పేదవాడికి జవాబుదారిగా, మహిళకి జవాబుదారిగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. నువ్వు ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని. నీ 5 ఏళ్ళు పాలన కూడా గొడ్డల పార్టీగా పేరెట్టొచ్చు నీకు. ఎందుకంటే సొంత బాబాయిని గుండెపోటని ప్రచారం చేసుకున్నావు, గొడ్డలతో పొడిచేసి గుండెపోటని ప్రచారం చేసుకున్నావు. ప్రజలందరూ కూడా గమనించారు. నీ చిన్నాన్న కూతురు ఈవేళ నాకు న్యాయం కావాలని సిబిఐ దగ్గరికి, అందరి దగ్గరికి గోళ్ళెత్తి ఆ అమ్మాయి రోడ్డు ఎక్కి తిరుగుతుంటే దానికి జవాబు చెప్పలేకపోయావు నువ్వు. ఈవేళ గొడ్డల పూట అనేది, గొడ్డలే సంస్కారం నీది. నువ్వు రాబోయే కాలంలో నీ గొడ్డల గుర్తే పెట్టుకో. నువ్వు ఇక వేరే గుర్తు, అస్తం గుర్తు ఇవి అక్కర్లేదు, నీకు గొడ్డల గుర్తు పెట్టుకో.